శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం అయిపోయింది. 2025 సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. కాబట్టి ఆ సంవత్సరానికి నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈరోజు మనం ఈ వీడియోలో అందరం ఎదురు చూసే 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఎటువంటి అదృష్టాలు తెస్తుంది? ఏ రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుంది? ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వలన ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతాము? అదృష్ట సంఖ్యలేంటి? ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంఖ్యాశాస్త్ర ప్రకారంగా. అసలు ముందుగా మనం ఫలితాలకి వెళ్ళబోయే ముందు ఆ 2025 సంవత్సరం అసలు ఎవరు అధిపతి వహించారు అని చూస్తే గనక 2+0+2+5 అంటే 9. 9 అంటేనే కుజుడు. కుజుని ప్రభావం, కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది 2025 సంవత్సరంలో. కుజుడు ఒక అగ్రెసివ్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు మనం. మేషరాశికి, వృశ్చిక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. అలాగే కుజుడు అంటేనే మనందరికీ తెలుసు ఒక రకమైన పోటీతత్వం. అన్నీ నెగ్గాలి ఎలాగైనా, తొందరపాటుతనం, అతి ఉత్సాహం, ఆతృత, అలాగే రక్తానికి సంబంధించిన కారకత్వాలు వహిస్తుంటాడు. ఎముకలకి, స్పోర్ట్స్ పర్సన్స్‌కి వీటన్నిటికి కూడా కుజుడే కారకత్వం వహిస్తాడు. ఇలా కొంచెం ఉద్రేక స్వభావం కలిగి ఉంటారు. ఉద్రేక స్వభావం కూడా కలిగి ఉంటాడు. ఈ సంవత్సరంలో ఈయన ప్రభావం ఎక్కువుండి, అలాగే చంద్రుని ప్రభావం, మెర్క్యూరీ, బుధుడి ప్రభావం కూడా ఈ సంవత్సరం మీద ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు 2025 సంవత్సరంలో సహజంగా ఏంటంటే, ఓ చిన్నపాటి అల్లర్లు గాని, మత సంబంధమైన గొడవలు గాని, కలహాలు, యుద్ధ సంబంధమైన వాతావరణం ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మనకి మార్పులుంటాయి. ఎమోషన్స్ ఎక్కువగా ఉండి ఎమోషన్స్ ప్రభావితం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరంలో. అలాగే మహిళలకి సంబంధించిన సంక్షేమ పథకాలు గాని, మహిళల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఆహ్, ఇంకా అనేక విషయాల్లో ఈ 3 నంబర్ల యొక్క ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గ్రహాల ఫలితం ఏ నెలలో అయినా 4 తారీఖు, 13, 22, 31 ఈ తేదీల్లో జన్మించిన వారి మీద ఎలా ఉంటుంది? అంటే ఈ తేదీల్లో జన్మించిన వారి బర్త్ నంబర్ ఏమవుతుందంటే నంబర్ 4 అవుతుంది. అంటే ఈ తేదీల్లో పుట్టినా, లేక మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంతా కూడా 4 నంబర్ సమిష్టి సంఖ్య వచ్చినా కూడా అంటే డేటు, మంత్, ఇయర్ కూడినప్పుడు కూడా నాలుగో నంబర్ వచ్చినా కూడా వాళ్ళది సంఖ్య బర్త్ డేట్ ఈజ్ 4. ఈ నాలుగో నంబర్‌కి అధిపతి రాహువు. మనందరికీ తెలుసు రాహు అన్నది షాడో ప్లానెట్. అలాగే కొంచెం ఒక రకమైన విదేశీ సంబంధ విషయాలు ఇలాంటి వాటి కొత్త నూతనత్వానికి కూడా నాంది పలుకుతూ ఉంటాడు. ముందుగా మనం ఫలితాలకెళ్ళే ముందు అసలు ఈ నాలుగో నంబర్ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయని చూస్తే గనుక మెయిన్‌గా వీళ్ళకుండే క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళు సహజంగా ఎవరితో కూడా ఏకీభవించరనమాట. అంటే ఎవరి మాట కూడా వినే తత్వంగా ఉండరు. కొంచెం ఉద్రేక స్వభావం కూడా కలిగి ఉంటారు. ఎవరికీ లొంగరు. కొంచెం అహంభావం, కోపం కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వీళ్ళకంటే నూతనత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా కొత్త విషయాలు రావాలి, అనేక మార్పులు రావాలి సంఘంలో. ఇలాంటివన్నీ ఎలా తేవాలి అని సహజంగా వారి స్థాయి ప్రకారం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికీ భయపడే తత్వం కూడా ఉండదు వీళ్ళకి. ఎవరికీ భయపడరు. అలాగే ముఖ్యంగా ఎవరైనా సరే ఈ వైద్య వృత్తికి సంబంధించిన అంటే మెడికల్ ఫీల్డ్‌కి సంబంధించిన వృత్తి ఉద్యోగాలు చాలా అనుకూలిస్తుంది వీళ్ళకి. ఈ డేట్‌లలో పుట్టిన వాళ్ళకి చాలా కలిసొస్తుంది. ధన సంపాదన విషయంలో చాలా తెలివిగా కూడా ఉంటారు. వీరికి ఈ 20 సంవత్సరం చూస్తే గనక, ఈ 20 సంవత్సరం ఈ నాలుగో నంబర్ బర్త్ నంబర్ కలిగిన వారి మీద 4, 9, 1, 3, 5 ఈ సంఖ్యల యొక్క ప్రభావం అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఒక్కొక్కసారి ఒకటవ సంఖ్యలో పుట్టిన వాళ్ళు వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం అంటే గవర్నమెంట్ తరఫున కూడా ఒక్కోసారి వీళ్ళకి ఏమైనా వ్యతిరేకమైన చర్యలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూస్తే గనక 2020 సంవత్సరంలో ఈ నాలుగో నంబర్ వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అంటే వీరికి సహజంగానే కొన్ని కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కోరికలు నెరవేరాలంటే కూడా ఈ సంవత్సరం అంతా కూడా మొదటి నుంచి కూడా కొంచెం శ్రమ పడాలి. శ్రమ పడటం, అలాగే మంచి అనుభవం ఉన్న వారి దగ్గర నుంచి సలహాలు తీసుకొని వాటిని పాటించడం చేయటం తీసుకుంటే గనక ఈ సంవత్సరం అంతా కూడా మీకు విజయ అవకాశాలు చక్కగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఏ పని చేసినా కూడా మొదటి నుంచి కూడా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.
ఎందుకంటే మీకు చాలా ఆపర్చునిటీస్ రావటం వలన ఏం జేయాలి? ఏది తీసుకోవాలి? ఏది తీసుకోకూడదు? ఈ గందరగోళ స్థితిలో సమయం దాటిపోతుంటదనమాట. అవకాశాలను జారవిడుచుకుంటారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, ఆ అవకాశాలకు సంబంధించిన ఎక్స్‌పర్టైజ్ దగ్గర మీరు అడ్వైస్ తీసుకొని దాన్ని పాటిస్తే ఈ విషయం చాలా బావుంటుంది. ఎందుకంటే అనవసరంగా కొంచెం గందరగోళ స్థితిగా ఏర్పడుతుంది. డెసిషన్స్ తీసుకోవడానికి కొంచెం డిలే చేయటం జరుగుతుంది కాబట్టి సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. అలాగే వీళ్ళేంటంటే అడ్వెంచర్స్ చేసుకోవడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీలైనంత వరకు ఈ సంవత్సరం అడ్వెంచర్స్ చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఎటువంటి అడ్వెంచర్స్ చేసుకున్నా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది గ్రహస్థితి. కాబట్టి అడ్వెంచర్స్‌కెళ్ళకండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మొదటి నుంచి కూడా వృత్తి ఉద్యోగాల్లో చక్కగా సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. అంటే ఎనర్జీ లెవెల్స్ మటుకు ఒక లెవెల్‌లో చాలా బాగున్నాయి మీవి. లక్ కూడా మీకు కలిసి వస్తుంది. కాబట్టి వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు రెండో రెండో సంఖ్య 2, 3, 7, 9 వీరితో గాని భాగస్వామ్య వ్యాపారాలు చేసినా, ఈ డేటాతో పుట్టిన వాళ్ళతో కలిసి పనిచేసినా, వాళ్ళ డేటాలో పనిచేసినా గూడా ఇవి చాలా మీకు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఐదో డేట్, ఫిఫ్త్ డేట్ గాని, ఫిఫ్త్ నంబర్‌తో వాళ్ళతో గాని కొంచెం సమంగా ఫలితాలుంటాయి. 6, 8 మటుకు శత్రు సంఖ్యలని చెప్పవచ్చు. అంటే వారితో ఆ డేటాతో గాని, ఆ నంబర్‌తో పుట్టిన వాళ్ళతో గాని ఎటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొకుండా ఉంటేనే మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనుక హెల్త్ పరంగా చూసినప్పుడు ఈ ఎంతగా ఇబ్బంది పెట్టమనే చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా మీకు హెల్త్‌గా. అలాగే ఆర్థిక పరంగా చూసినప్పుడు అభివృద్ధిగా చాలా అభివృద్ధి ఉంటుంది. కానీ వచ్చిన అవకాశాలు ఎప్పుడంటే సద్వినియోగం చేసుకున్నప్పుడే మీకు చాలా బావుంటుందని చెప్పవచ్చు. అంటే వచ్చిన ఒక సమయాన్ని బట్టి సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువ అవకాశాలు ఈ సంవత్సరంలో మీకు లభిస్తాయి. ఎప్పుడు లభించని అవకాశాలు లభించినప్పటికి కూడా మీరు సరైన సమయంలో వినియోగించుకోకపోతే గనక అవన్నీ గూడా ఫ్రస్ట్రేషన్‌కి గురవుతారు. కాబట్టి అది చాలా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. ఇక ఫైనాన్షియల్ మ్యాటర్‌లో గూడా వీలైనంత వరకు మీ ఆడిటర్స్ గాని, కన్సల్టెంట్‌లు గాని సలహాలు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే గనక సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులు చూసినప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంది. సంబంధాల విషయాల్లో మటుకు చిన్నపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గాని, వైవాహిక జీవితంలో గాని, మీ చుట్టూ భాగస్వామి వ్యాపారాల్లో గాని, ఈ సంబంధాల విషయంలో చాలా ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నమ్మకంగా, లాయల్టీగా ఉంటేనే ఈ సంబంధాలు ఎక్కువ కాలం నిలబడతాయని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల ఎడ్యుకేషన్ చూస్తే గనుక వీళ్ళెంత కష్టపడితే గనక అంత మంచి ఫలితాలు పొందుతారు. అంటే కష్టే ఫలి అని చెప్పవచ్చు. ప్రతిరోజు ఈ నాలుగో నంబర్ వారి అదృష్టం పెరిగి ప్రతికూలతలు తొలగి అనుకూలతలు పెరగాలంటే గనక మీరు ప్రతిరోజు కూడా గంధం బొట్టుగా ధరించండి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ, ఎర్రటి దానిమ్మ పండ్లు సమర్పించడం, ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకోవడం, ప్రతిరోజు తల్లిదండ్రుల సేవ చేసుకోవడం, దుర్గా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన గాని, దుర్గాదేవి ఆరాధన గాని చేసుకున్నట్టయితే, ఈ సంవత్సరం అంతా గూడా మీకు అద్భుత ఫలితాలు మీ చేతిలో ఉంటాయని చెప్పవచ్చు. చెప్పిన జాగ్రత్తలు పాటించండి. పరిహారాలు చేసుకోండి. అదృష్టం మీ వెంటే ఉంటుందని ఎటువంటి సందేహం లేదు. మరొక ఆసక్తికరమైన నంబర్ గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము పెట్టిన వీడియోలు మీకు ఎప్పటికప్పుడు చేరాలంటే గనక ఈ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంటాయి. అలాగే వ్యక్తిగత జాతక సమస్యల కోసం అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన నంబర్ 8585903475. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.